2011లో పాకిస్తాన్ గడ్డపై భీకర ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ వేట ఒక ఎత్తు అయితే ఇప్పుడు వెనిజులాలో అధ్యక్షుడు నికోలస్ మాదురోను బంధించడం మరో ఎత్తు. ఈ రెండు ఆపరేషన్స్లోనూ అమెరికా అధ్యక్షులు తమ కార్యాలయాల నుంచి లైవ్లో వీక్షించడం ఒక విశేషమైతే ఆ శత్రువుల చుట్టూ ఉన్న కట్టుదిట్టమైన భద్రతా వలయాలను అమెరికా సేనలు ఎలా ఛేదించాయనేది అసలు సిసలు థ్రిల్లర్. ఒసామా బిన్ లాడెన్ పాకిస్తాన్లోని అబోటాబాద్లో ఒక 3 అంతస్తుల భవనంలో దాక్కున్నాడు. దాని చుట్టూ 12 నుంచి 18 అడుగుల ఎత్తైన కాంక్రీట్ గోడలు, పైన ముళ్ల కంచె ఉండేవి. ఆ భవనానికి ఇంటర్నెట్ లేదు, ఫోన్ కనెక్షన్ లేదు, బయట ప్రపంచంతో సంబంధం లేకుండా కేవలం కొరియర్ల ద్వారా మాత్రమే సమాచారం నడిచేది. అది ఒక రకమైన నిశ్శబ్దమైన కోట. మరోవైపు మదురో భద్రత పూర్తి ఆధునికం. ఆయన కార్కస్లోని అధ్యక్ష భవనం కింద ఉన్న అత్యాధునిక ప్రెసిడెన్షియల్ బంకర్లో నివసించేవారు. ఇది బాంబు దాడుల్ని కూడా తట్టుకోగలుగుతుంది. దీని చుట్టూ వేల సంఖ్యలో ఉన్నత స్థాయి శిక్షణ పొందిన వెనిజులా సైనికులు, నిరంతరం నిఘా ఉంచే కెమెరాలు, అధునాతన రాడార్ వ్యవస్థలు ఉండేవి. లాడెన్ది రహస్య నివాసం అయితే మాదురోది అధికారిక రక్షణ వలయం. లాడెన్ కోటను ఛేదించడానికి అమెరికా స్టెల్త్ హెలికాప్టర్లను వాడింది. రాడార్లకు చిక్కకుండా నిశ్శబ్దంగా గాలిలో ప్రయాణించి కమాండోలను భవనంపైకి దించింది. ఇక్కడ శత్రువుకు అమెరికా బలగాలు వస్తూ ఉన్నాయని తెలిసే అవకాశం తక్కువ. కానీ మదురో బంకర్ విషయంలో అమెరికా విభిన్న వ్యూహం అనుసరించింది. ముందుగా సైబర్ దాడుల ద్వారా కార్కస్ నగరంలోని రాడార్లను, కమ్యూనికేషన్ వ్యవస్థను స్తంభింపచేసింది. అంటే శత్రువుకు కళ్ళు చెవులు పనిచేయకుండా చేసి అమెరికా బలగాలు లోపలికి ప్రవేశించాయి. లాడెన్ ఆపరేషన్లో శారీరక దాడికి ప్రాధాన్యత ఉంటే మదురో ఆపరేషన్లో సాంకేతిక దాడికి పెద్దపీట వేశారు. 2011లో మే 2వ తేదీ రాత్రి వైట్ హౌస్ సిచ్యువేషన్ రూమ్